హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఇప్పటి వరకు మనం రిటర్న్ టు సాబోవాడి ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అంటే స్ట్రా హ్యాట్స్ 2 years ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ సాబోవాడిలో కలిసి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేసి ఉంటారు. అండ్ ఈ ఆర్క్ తర్వాత స్టార్ట్ అయ్యేది ఫిష్మెన్ ఐలాండ్ ఆర్క్. ఎందుకంటే గ్రాండ్ లైన్ లో వీళ్ళ అడ్వెంచర్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత లూఫీ వాళ్ళు ఫిష్మెన్ ఐలాండ్ కి వెళ్ళాలనుకుని ఉంటారు. కానీ దానికోసం కోటింగ్ అవసరమని సాబోవాడికి వెళ్తే మరిన్స్ చేతిలో దొరికి చాలా దారుణంగా ఓడిపోయి ఉంటారు. మరిన్స్ నుండి కాపాడడానికి కుమా ఒక్కొక్క స్ట్రా హ్యాట్ ని ఒక్కొక్క ఐలాండ్ కి పంపించడం, అమెజాన్ లిల్లీకి వెళ్లిన లూఫీ తన అన్న అయిన ఏస్ ని వరల్డ్ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నారని తెలుసుకొని ఇంపెల్ డౌన్ లో సేవ్ చేయడానికి ట్రై చేసి అక్కడ కూడా కుదరకపోతే వైట్ బియర్డ్ తో కలిసి ఫైట్ చేసి ఏస్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ రిటర్న్ లో ఏస్ లూఫీని సేవ్ చేయడానికి చనిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత లూఫీని చాలా క్రిటికల్ కండిషన్ లో అమెజాన్ లిల్లీకి తీసుకొని వస్తారు. రైలీ లూఫీని కలిసి తను ఇప్పుడు చాలా వీక్ గా ఉన్నాడు, ఇదే స్ట్రెంత్ తో గనక న్యూ వరల్డ్ కి వెళ్తే తన క్రూమేట్స్ ని ఎప్పటికీ కాపాడుకోలేడని చెప్పి తనకి ట్రైనింగ్ ఇస్తానని చెప్తాడు. సో లూఫీ రైలీ చెప్పింది కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి తన దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి రెడీ అవుతాడు. అలాగే 2 years గడిచిపోయిన తర్వాత స్ట్రా హ్యాట్ సాబోవాడికి చేరుకొని వాళ్ళు ముందు అనుకున్నట్టుగానే ఫిష్మెన్ ఐలాండ్ వైపు బయలుదేరతారు, ముందు కంటే 10 times స్ట్రాంగ్ గా. సో ఈ ఆర్క్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా చేసుకోండి. మనం 50K కి చాలా దగ్గరలో ఉన్నాం. అది మీరు ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ చాలా రోజులుగా అనుకున్నట్టు నాకు లైవ్ సెటప్ కూడా రెడీ అయింది. సో ఎక్కువ లైవ్స్ లో కూడా కలుసుకుందాం. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్ట్రా హ్యాట్స్ వాటర్ లోపలికి వెళ్లిపోయిన తర్వాత ఫేక్ స్ట్రా హ్యాట్స్ తనను దారుణంగా మోసం చేశారనే కోపంతో కారిబు వాళ్ళని పట్టుకొని బ్రతికుండంగానే పాతి పెట్టేయాలనుకుంటాడు. కానీ ఆ ఫేక్ స్ట్రా హ్యాట్స్ తనను అడుక్కుంటారు, ఇదంతా మా కెప్టెన్ చేసిన పని, తను ఏం చెప్తే మేము అది చేసాం, మాకు సంబంధం లేదు అని. కానీ కారిబు ఒప్పుకోడు. ఫేక్ స్ట్రా హ్యాట్స్ లో ఫేక్ సాంజిని పట్టుకొని తనకి ఊపిరి ఆడనీయకుండా చేస్తాడు. తనని వదిలేమని చెప్పి ఫేక్ ఉసోప్ కారిబు మీద ఒక షాట్ గన్ తో అటాక్ చేస్తే అది తనకి ఎటువంటి డ్యామేజ్ చేయదు. ఎందుకంటే తన ఒక లాజియో టైప్ డెవల్ ఫుట్ యూజర్ అనమాట. తను మడ్ లాగా మారగలుగుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు గ్రూ నంబర్ 46 దగ్గర అదే ఫేక్ స్ట్రా హ్యాట్స్ మీటింగ్ పెడితే పైరేట్స్ అందరూ వచ్చి కలిసిన చోట సెంటమారు అండ్ మరీన్ ఫోర్సెస్ కలిసి అక్కడికి వచ్చిన చాలా మంది పైరేట్స్ ని క్యాప్చర్ చేసి ఉంటారు. సెంటమారు హెడ్ క్వార్టర్స్ తో మాట్లాడుతూ కారిబు అండ్ తన బ్రదర్స్ అండ్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ తప్పించుకున్నారని అండ్ 2 పాసిఫిస్ట్ డెస్ట్రాయ్ అయ్యాయని చెప్తాడు. పాసిఫిస్ట్ 2 years బ్యాక్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో అంతే స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలాంటి పాసిఫిస్టర్స్ ని స్ట్రా హ్యాట్స్ ఈజీగా ఓడించారంటే వాళ్ళు ముందు కంటే చాలా పవర్ఫుల్ గా మారారని సెంటమారు హెడ్ క్వార్టర్స్ కి రిపోర్ట్ చేస్తాడు. కట్ చేస్తే లూఫీ వాళ్ళు ఫిష్మెన్ ఐలాండ్ కి బయలుదేరేసిన తర్వాత షేకీ అండ్ రైలీ ఒడ్డు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. షేకీ చెప్తుంది స్ట్రా హ్యాట్ చాలా స్ట్రాంగ్ గా అయిపోయాడు కదా అని. దానికి రైలీ అవును నేను మొత్తం చూశాను, తను ఇంత స్ట్రాంగ్ గా మారతాడనుకోలేదు అని చెప్పి ఒక సెకండ్ సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో స్ట్రా హ్యాట్ పెట్టుకుని ఒక విచిత్రమైన మనిషి తన బోట్ లో కూర్చొని ఉంటే నీ బోట్ చాలా బాగుంది, నా పేరు రాజర్, నిన్ను కలవడం నా ఫేట్ అనుకుంటా రైలీ. ఇద్దరు కలిసి ప్రపంచాన్ని తలకిందులు చేద్దామా అని అడుగుంటాడు. అండ్ అలా అడిగింది ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది, పైరెట్ కింగ్ అయిన గోల్డీ రాజర్ అనమాట. సో లూఫీని చూసినప్పుడు తనకి గోల్డీ రాజర్ ని చూసిన ఫస్ట్ రోజు గుర్తొచ్చి ఉంటుంది. రైలీ షేకీతో ప్రపంచంలో ఏది కోఇన్సిడెన్స్ కాదనుకుంటా, ఏం జరిగినా అది ఫేట్ లోనే ఉంటుంది. లూఫీ పైరెట్ కింగ్ అవడానికి లూఫీ ఒక కొత్త స్టెప్ తీసుకున్నాడు. తను వేసుకున్న హ్యాట్ రాజర్ కంటే లూఫీకి ఎక్కువ సూట్ అవుతుంది. తనను చూస్తూ ఉండడానికైనా నాకు ఇంకా ఎక్కువ రోజులు బ్రతకాలనుంది అని అంటాడు. కట్ చేస్తే లూఫీ వాళ్ళైతే సముద్రంలో వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసేసి ఉంటారు. అక్కడికి లోపలికి వెళ్లే కొద్దీ ఏంటిది ఇంత అందంగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఎందుకంటే నీళ్ళ లోపల ఎలా ఉంటుందో వాళ్ళు ఇప్పుడు వరకు చూస్తుంటారు కాబట్టి. కానీ సీ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంతే డేంజరస్ గా కూడా ఉంటుంది. వాళ్ళ షిప్ పక్కనే లిటరలీ పెద్ద పెద్ద చేపలు కూడా తిరుగుతూ ఉంటాయి. లూఫీ చేపలను చూడగానే వాటిని పట్టుకొని కట్ చేసుకుని తిందామని చెప్పి అంటాడు. దానికి జోరో కూడా అయితే ఒక్క సెకండ్ ఉండు, నేను వాటిని కట్ చేస్తాను అని చెప్పి ఫిష్ ని పట్టుకోవడానికి రెడీ అవుతారు. కానీ వాళ్ళిద్దరిని ఉసోప్ అండ్ చాపర్ డిప్ప మీద కొట్టి ఆపుతారు. ఎందుకంటే పొరపాటున వాళ్ళు కోటింగ్ ని కట్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. సో సాంజీ నామిని అడుగుతాడు, మీకు రైలీ కోటింగ్ గురించి చెప్పాడు కదా, మాకు కూడా ఒకసారి చెప్పు అని. సో చెప్తాను అని చెప్పి తను సాంజీ వైపు తిరుగుతుందంతే. నామి అందం చూడగానే సాంజీ ముక్కులోంటి బ్లడ్ లీక్ అయ్యి ఎగురుకుంటూ కోటింగ్ బద్దలు కొట్టుకో మరీ బయటికి వెళ్ళిపోతాడు. తనని కాపాడడానికి లూఫీ తన హ్యాండ్ ని స్ట్రెచ్ చేసి సముద్రంలో నుండి షిప్ లోపలికి మళ్ళీ లాగుతాడు. కానీ లూఫీ డబుల్ ఫుట్ పవర్ సీ లోపల పనిచేయవు కాబట్టి సాంజీని షిప్ లోకి తీసుకొని రావడానికి చాలా కష్టపడి ఉంటాడు. సో అక్కడున్న వాళ్ళకి డౌట్ వస్తుంది, సాంజీ ఆ కోటింగ్ ని బద్దలు కొట్టుకో మరీ బయటకు పోయినా ఎందుకని కోటింగ్ విరిగిపోలేదు అని. అప్పుడు నామి చెప్తుంది, ఈ కోటింగ్ అనేది మనం సాబోవాడిలో చూసిన బబుల్స్ లాంటివే. ఇవి ఒక పాయింట్ వరకు స్ట్రెచ్ అవ్వగలుగుతాయి, అంతకంటే ఎక్కువ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తే బబుల్ మొత్తం పగిలిపోతుంది. మనం షిప్ లోపల నుండి క్యానన్స్ ని యూజ్ చేసినా లేదా పిస్టల్స్ ని యూజ్ చేసినా కోటింగ్ అయితే విరిగిపోదు. కానీ ఒకవేళ ఏదైనా సీ మాన్స్టర్ మన షిప్ ని కొరికేయడానికి ట్రై చేస్తే బబుల్ ఖచ్చితంగా పగిలిపోతుంది. సో మల్టిపుల్ ప్లేసెస్ లో స్ట్రెచ్ అవ్వకుండా చూసుకోవాలి అని చెప్తుంది. ఒకవేళ కనుక పొరపాటున షిప్ ఏదైనా రాయిని గుద్దుకున్నా, ఒకవేళ ఏదైనా క్లిఫ్ పై నుండి కింద పడ్డా షిప్ బాడీతో పాటు బబుల్ కూడా
పగిలిపోతుంది. లిటరల్ గా ఫిష్ మ్యాన్ ఐలాండ్ కి వెళ్లాలనుకుంటున్న షిప్స్ లో 70% షిప్స్ అక్కడికి రీచ్ అవ్వకుండానే నాశనం అయిపోతాయని చెప్తుంది. అది విని ఉసోప్ అండ్ చాపర్ భయపడి చేస్తారు. వీళ్ళు ఎంత భయపడుతుంటే లూఫీ అండ్ జోరో బెట్టేసుకుంటారో బయట ఫిష్ వెళ్తున్నాయి కదా ఎవరు ఎక్కువ పట్టుకుంటారో చూద్దామని చెప్పి. సో ఉసోప్ అండ్ చాపర్ వాళ్ళిద్దరిని మళ్ళీ కొడతారు. ఇంతవరకు నామి చెప్పింది ఎక్కలేదారా మీకు అని. ఉసోప్ చాలా బాధపడతాడు. మనతో పాటు హాచిన్ ఉండుంటే మనల్ని ఫిష్ మ్యాన్ ఐలాండ్ కి చాలా జాగ్రత్తగా తీసుకెళ్లేవాడు అని. అది విని ఫ్రాంకీ మిగతా స్ట్రా హ్యాట్స్ తో నేను మీకు ఇది ఖచ్చితంగా చెప్పాలి. మనం ముందు మాట్లాడుకున్నట్టే హాచిన్ మనల్ని ఫిష్ మ్యాన్ ఐలాండ్ కి గైడ్ చేసేవాడే. కాకపోతే మన షిప్ ను కాపాడుతూ డ్యూయల్ తో పాటు తను కూడా చాలా గాయపడ్డాడు. అందుకే తన ఫిష్ మ్యాన్ ఐలాండ్ కి మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరీన్స్ కి మన షిప్ ఎక్కడుందో తెలిసిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి షిప్ ని 1 year కంటే ఎక్కువ కాపాడలేకపోయారు అని చెప్తే దానికి ఉసోప్ మిగతా 1 సంవత్సరం ఎవరు కాపాడారో అని అడుగుతాడు. దానికి ఫ్రాంకీ మన షిప్ ను గార్డ్ చేసింది ఒక్కడే. ఎవరైతే మనల్ని 2 సంవత్సరాల క్రితం వేరే వేరే ఐలాండ్స్ కి పంపించాడు తనే మన షిప్ ని కాపాడాడు. తనే వార్లాడ్స్ లో ఒక్కడైన బర్తలమ్యూ కూమా. కొన్ని రోజుల క్రితం నేను సాబా ఓడికి వచ్చినప్పుడు తనని చూసి నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. తన బాడీ అంతా లిటరల్ గా గాయాలే ఉన్నాయి. తను మన షిప్ ని మనకే అప్పగించడానికి 1 సంవత్సరం పాటు దాన్ని గార్డ్ చేశాడు. నేను ఎందుకు ఇది చేశామని చెప్పని అడిగితే దానికి కూమా మిషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లిటరల్ గా సన్నీ మీద చిన్న స్క్రాచ్ కూడా లేదు. అండ్ దీని గురించి రైలీని అడిగితే తనకి కూమాకి మధ్యలో జరిగిన బ్యాటిల్లో మనల్ని ఎక్కడికి పంపించాడో తనకు చెప్పాడు. అండ్ మనం ఐలాండ్ నుండి వెళ్ళిపోయిన తర్వాత తను మళ్ళీ రైలీని కలిసి తనకి ఎక్కువ టైం లేదని చెప్పాడు. అంటే కూమాని మరీన్స్ ఎప్పటి నుంచో మాడిఫై చేస్తూనే ఉన్నారు. మెల్లగా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా లిటరల్ గా తనను ఒక పూర్తి సైబోర్గ్ లా మార్చేశారు. ఫైనల్ వార్ వచ్చే టైంకి తన పర్సనాలిటీ మొత్తాన్ని మర్చిపోయేలా తన ఎక్స్పెరిమెంట్ మొత్తానికి ఒప్పుకున్నట్టున్నాడు అని చెప్పి స్ట్రా హ్యాట్స్ తో అంటాడు. దానికి చాపర్ కి డౌట్ వస్తుంది. ఒకవేళ కూమా తన పర్సనాలిటీని కోల్పోయి తన మెమరీస్ అన్నిటిని అరెస్ట్ చేసేసి ఉంటే తను మన షిప్ ని గార్డ్ చేస్తూ ఎందుకు వెయిట్ చేశాడు అని అడిగితే దానికి ఫ్రాంకీ చెప్తాడు కూమాని మాడిఫై చేస్తుంది ఎవరో కాదు డాక్టర్ వేగా పంకే. తన మెమరీస్ ని అరెస్ట్ చేసేటప్పుడు తను డాక్టర్ వేగా పంక్ ని అడుగుంటాడు తనకి నచ్చినట్టు ఒక సింగిల్ మిషన్ ని పర్ఫామ్ చేసేలా. తను ఎంచుకున్న ఆ సింగిల్ మిషనే మన షిప్ ని సేఫ్ గా మన చేతిలో అప్పగించడం. అందుకే లాస్ట్ 2 years గా కూమా తన మెమరీస్ అన్నిటిని పోగొట్టుకున్న మన షిప్ ని మనకి అప్పగించాలనే లాస్ట్ మిషన్ ని తను చివరి వరకు ఫాలో అయ్యాడు అని చెప్తాడు. అది విని జోరో తను మన కోసం ఇంతెందుకు చేసుంటాడు అని అంటే దానికి ఉసోప్ కూమాకి రెవల్యూషనరీస్ తో కనెక్షన్ ఉండేది కదా అండ్ రెవల్యూషనరీస్ కి లీడర్ లూఫీ డాడీ. మేబీ వాళ్ళ నాన్న కోసం కూమా లూఫీకి హెల్ప్ చేయాలని మన కోసం ఇదంతా చేసి ఉండొచ్చు అని అంటాడు. దానికి లూఫీ మొత్తానికి కూమా మంచివాడని నాకు అర్థమైంది అని అంటాడు. ఫైనల్ గా దానికి ఫ్రాంకీ మనం ఈ 2 సంవత్సరాలు పీస్ఫుల్ గా ఉన్నామంటే అది కూమా మనకి హెల్ప్ చేయడం వల్లే. మనకి ఆ పాయింట్ లో కూమా మనకి హెల్ప్ చేస్తున్నాడని కూడా మనకు అర్థం అవ్వలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను కూమానే మన క్రూని కాపాడాడు. కానీ ఒకవేళ ఫ్యూచర్ లో మనం తనని కలిస్తే తనకు హార్ట్లెస్ హ్యూమన్ వెపన్ అయి ఉంటాడు అని చెప్తాడు. అండ్ ఇంతలో సాంజీ నిద్రలేస్తాడు అనమాట. అండ్ కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాళ్ళని ఫాలో చేసుకుంటూ కారిబో అండ్ తన పైరేట్స్ వాళ్ళ వెనకాలే వస్తారు. లూఫీ వాళ్ళు అక్కడ ఉన్న వేల్స్ ని ఫిషెస్ ని చూసుకుంటూ ఉంటే కరిబు పైరేట్స్ వెనకాలంటూ సర్ప్రైజ్ అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ షిప్ ని డ్రాగ్ చేస్తున్న సీ మాన్స్టర్ అరిచేసరికి ఉసోప్ కి కరిబు పైరేట్స్ వచ్చినట్టు తెలిసిపోతుంది. తను మిగతా పైరేట్స్ కి ఇంటిమేట్ చేసే లోపలే కరిబు పైరేట్స్ వాళ్ళ షిప్ తో థౌజండ్స్ నేను గుద్దుతారు. అలా గుద్దినప్పుడు నామి ఒకటి గమనిస్తుంది. వాళ్ళ షిప్ ని డ్రాగ్ చేస్తున్న సీ మాన్స్టర్ మోమో అన్నమాట. ఆర్లాంగ్ పైరేట్స్ తో ఫైట్ చేసినప్పుడు లూఫీ అండ్ సంజయ్ దానికి గట్టిగా కూర్చుంటారు. నామి మోమోని చూసి నేను నీకు గుర్తున్నానా అని అడిగితే దానికి ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొస్తుంది. కట్ చేస్తే ఇంతలోనే 2 షిప్స్ దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ షిప్ కోటింగ్ లోపల నుండి కారిబు థౌజండ్స్ అన్ని లోపలికి ఎంటర్ అవుతారు. ఇంతలో మోమో అక్కడే ఉన్న లూఫీ అండ్ సాంజీని చూసి భయంతో కారిబు పైరేట్ షిప్ ని లాక్కొని వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఈ కారిబు గాడేమో లూఫీ వాళ్ళతో పాటు షిప్ లో ఇరుక్కుపోతాడు. ఫస్ట్ టైం తనతో పాటు తన పైరేట్స్ కూడా ఉన్నారనుకోని అందరూ కలిసి స్ట్రా హ్యాట్స్ ని వేసేయండ్రా అంటాడు. వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరు ఉండరు అనమాట. ఫ్రాంకీ ఆ కారిబుని పట్టుకొని సీ లోపలికి విసిరేస్తాను అని చెప్పంటే భయపడి నన్ను వదిలేయండి అన్నా అని చెప్పి అడుక్కుంటాడు. ఆ తర్వాత నామి వాడిని అడుగుతుంది ఇంతకీ ఆ సీకో మీకు ఎక్కడ దొరికింది అని. దానికి కారిబు చెప్తాడు మేము సీలో వెళ్తూ ఉంటే అది మాకు కనిపించింది, దాన్ని కంట్రోల్ చేసి అప్పటి మేము వాడుకుంటున్నామని చెప్తాడు. ఆ తర్వాత ఫ్రాంకీ వాడిని కట్లతో కట్టేస్తాడనమాట. ఇంతలో ఉసోప్ లాగ్ పోస్ట్ పాయింట్ చేసిన డైరెక్షన్ లో కాకుండా కొంచెం సైడ్ గా వెళ్ళడం గమనిస్తాడు. ఎందుకు అని నామిని అడిగితే మనం గనక లాగ్ పోస్ట్ చూపించిన డైరెక్షన్ లో స్ట్రైట్ గా వెళ్తే పెద్ద వాటర్ కరెంట్స్ లో ఇరుక్కుపోతాం. అప్పుడు షిప్ ని కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఆ వాటర్ కరెంట్స్ పెద్ద పెద్ద రాళ్ల గుండా తీసుకెళ్తాయి కాబట్టి మన షిప్ మౌంటైన్స్ కి గానీ లేదా ఏదైనా వాల్కనోస్ గానీ గుద్దుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంకాస్త కిందకి వెళ్లేసరికి మెల్లగా అక్కడున్న ప్లేస్ అంతా చల్లగా మారడం స్టార్ట్ అవుతుంది. వాటర్ చల్లగా మారుతోంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఓషన్ లో డీప్ గా వెళ్తున్నారని అర్థం. సో వాళ్ళు చాలా కిందకి వెళ్ళగానే కొత్త కరెంట్ స్టార్ట్ అవుతుంది. దాన్నే డౌన్వర్డ్ వాటర్ కరెంట్ అంటారు. ఇప్పుడు ల్యాండ్ మీద ఎలాగైతే వాటర్ ఫాల్స్ ఉంటాయో ఓషన్ లోపల కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి. వాటర్ ఫాల్స్ స్ట్రీమ్ లో ఇరుక్కుంటే ఎలాగైతే కిందకి వెళ్తామో ఈ డౌన్వర్డ్ వాటర్ కరెంట్ లో కూడా ఇరుక్కుంటే చాలా ఫాస్ట్ గా కిందకి వెళ్తారు. సో అలా థౌజండ్స్ అన్నిలో స్ట్రా హ్యాట్స్ కిందకి వెళ్లేసరికి వాళ్ళకి అక్కడ ఒక పెద్ద సీ మాన్స్టర్ కనిపిస్తుంది. అదొక ఆక్టోపస్ లా ఉంటుంది అండ్ దాని పేరు
పేరు క్రాకెన్ అన్నమాట. దాని టెంటకల్స్ అంటే చేతుల దగ్గర ఎక్కడ చూసినా షిప్స్ ఉంటాయి. అది అన్ని షిప్స్ ని డిస్ట్రాయ్ చేసి ఉంటుంది. దాన్ని చూసి ఉసోప్, ఫ్రాంకీ అండ్ చాపర్ వాళ్ళు భయపడుతూ ఉంటాయి. లూఫీ ఏమో దీన్ని మన పెట్టుగా మార్చుకుంటే బాగుంటుంది కదా అని అంటాడు. కానీ ఉసోప్ లూఫీకి చెప్పడానికి ట్రై చేస్తాడు. అరే నువ్వు ఏం మాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? దాని టెంటికల్స్ దగ్గర ఉండే షిప్పులు చూడరా ఎన్ని పడిపోయాయో అంటే. ఇంతలోనే నామే దాని దగ్గర నుండి స్ట్రైట్ గా వెళ్తే ఖచ్చితంగా చచ్చిపోతాం, సో డైరెక్షన్ మార్చి సౌత్ నుండి వెళ్దామని అంటే లూఫీ ఒప్పుకోడు. మనం ఆ క్రాకన్ ఉండే వైపే వెళ్దామని అంటాడు. ఒక పక్క ఆ క్రాకన్ థోన్స్ అన్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి. షిప్ లో ఏమో ఒక్కొక్కరు ఒకటి చెప్తూ ఉంటారు. ఈ కరిబు భయపడి చేస్తాడు. ఇక్కడ ఇంత డేంజరస్ సిచ్యువేషన్ ఉంటే వీళ్ళేంట్రా పట్టించుకోకుండా ఒకరితో ఒకరు గొడవ పడుకుంటున్నారు. వీళ్ళతో పాటు ఉంటే ఖచ్చితంగా షిప్ డిస్ట్రాయ్ అవుతుంది, నా ప్రాణాలు కూడా పోతాయని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలోనే కరిబు వాళ్ళ తమ్ముడు మూముని కొట్టి మరి వాళ్ళ అన్నం తీసుకెళ్లడానికి తిరిగి వచ్చి ఉంటాడు. వాళ్ళని చూసి కారిబు తన క్రూ తిరిగి వచ్చేసిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ ఆనందం ఎక్కువసేపు ఉండదన్నమాట. ఆ ఆక్టోపస్ కారిబు పైరెట్ షిప్ ని గట్టిగా పట్టుకొని ఒకే ఒక దెబ్బకి నలిపి పారేస్తుంది. దెబ్బకి బబుల్ బర్స్ట్ అయి వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. అది చూసి కారిబుతో పాటు నామి, ఉసోప్, చాపర్ అండ్ బ్రూక్ ఏంట్రా మా పరిస్థితి అని భయపడతారు. వాళ్ళ షిప్ ని డిస్ట్రాయ్ చేయగానే ఇంకా అది స్ట్రైట్ గా థోన్స్ అనే మీద అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. లూఫీ అండ్ జోరో ఏం ఆలోచించకుండా ఆ క్రాకన్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఉసోప్ వాళ్ళిద్దరిని ఆపుతాడు. ఇప్పుడు గనక మీరు అటాక్ చేస్తే కోటింగ్ పోతుంది అని. నామి ఏమో ఫ్రాంకీని కోప్ డి బర్స్ట్ ని యూజ్ చేయమని చెప్తుంది. దానికి ఫ్రాంకీ ఇప్పుడు గనక మనం కోప్ డి బర్స్ట్ ని యూజ్ చేస్తే షిప్ లో ఉండే ఎయిర్ మొత్తం ఆ అటాక్ కి యూజ్ అవుతుంది, దానివల్ల మనకి ఆక్సిజన్ సప్లై కట్ అవుతుంది అనేసరికి ఇంకేం చేద్దామని చెప్పి నామి భయపడుతుంది. అప్పుడు కారిబు మీకు హెల్ప్ చేయడానికి నాకు ఛాన్స్ ఏంటి అని చెప్పి లూఫీ, జోరో అండ్ సాంజీకి ఒక బబుల్ కోటింగ్ వేస్తాడు. అండ్ వాటిని యూజ్ చేసి వాళ్ళు బయట వెళ్ళి ఫైట్ చేయొచ్చు అని చెప్తాడు. సో వీళ్ళు బబుల్స్ తో కోట్ అవ్వగానే షిప్ లో ఉండి బయటకు వస్తారు. ఇంతలోనే ఆ క్రాకన్ షిప్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఫ్రాంకీ తన షోల్డర్ లో ఉన్న రాకెట్ లాంచర్స్ ని వాడి ఒక టెంటకల్ మీద అటాక్ చేసి ప్రస్తుతానికైతే తప్పించుకుంటారు. ఇంతలోనే ఇంకో టెంటకల్ తో థోన్స్ అన్ని మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఆ అటాక్ ఇంపాక్ట్ ని గార్డ్ పాయింట్ యూజ్ చేసి చాపర్ తీసుకుంటాడు. కానీ ఆ టెంటకల్ అండ్ తన బాడీ కాంటాక్ట్ లోకి రావడం వల్ల షిప్ ఒక మౌంటైన్ ని గుద్దుకునే సిచ్యువేషన్ కి వస్తుంది. ఇప్పుడు ఏంట్రా మన పరిస్థితి అని స్ట్రా హ్యాట్స్ భయపడుతుంటే రాబిన్ తన పవర్స్ ని యూజ్ చేసి వందల్లో చేతులు షిప్ కి స్ప్రౌట్ అయ్యేలా చేసి మౌంటైన్ కి తగలకుండా ఆపుతుంది. ఇంతలోనే లూఫీ గేర్ 3 ని యూజ్ చేసి తన చేతిని చాలా పెద్దగా మారుస్తాడు అండ్ దాన్ని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేస్తాడనమాట. తన చేయి సీ వాటర్ తో కాంటాక్ట్ లోకి రాగానే లూఫీకి చాలా నొప్పి అవుతుంది. లూఫీ కాన్సన్ట్రేషన్ పోతుంది. ఆ క్రాకెన్ లూఫీ మీద అటాక్ చేసే లోపలే సాంజీ తన బబుల్లో నుండి బయటకు వచ్చి చాలా ఫాస్ట్ గా వాటర్ ని తన్నుకుంటూ డియబుల్, జింబే, గ్రిల్ షాట్ ని యూజ్ చేస్తాడు. తను తన్నిన ఫోర్స్ కి ఆ క్రాకెన్ టెంటకలే కాలిపోతుంది. ఆ తర్వాత జోరో తన 3 స్టార్ట్ స్టైల్ ని యూజ్ చేసి ఆ క్రాకెన్ టెంటకల్ ని పీసులు కట్ చేస్తాడు. అండ్ ఫైనల్ గా లూఫీ తన స్ట్రెంత్ అంతా యూజ్ చేసి క్రాకెన్ ని కొట్టేసరికి ఆ క్రాకెన్ చాలా దూరం ఎగిరబడుతుంది. లూఫీ కొట్టిన ఫోర్స్ కి ఆ క్రాకెన్ బాడీలో ఉండే ఒక హోల్ లో నుండి ఒక షార్క్ బయటకు వస్తుంది. ఆ క్రాకెన్ పక్కకి జరగగానే డౌన్వర్డ్ స్ట్రీమ్ స్ట్రెంత్ పెరిగి లూఫీ, జోరో, సాంజీ అండ్ క్రాకెన్ తో పాటు థౌజండ్స్ అన్ని కూడా ఫాస్ట్ గా ఆ స్ట్రీమ్ లో నుండి కిందకి వెళ్ళిపోతాయి. కిందకి వెళ్లి చూస్తే అక్కడంతా చాలా చీకటిగా ఉంటుంది. వాళ్ళు సీ లెవెల్ నుండి దగ్గర 7000 మీటర్స్ కిందకు ఉంటారనమాట. అండ్ కేమీ చెప్పినట్టు ఫిష్మెన్ ఐలాండ్ 10,000 మీటర్స్ కిందకు ఉంటుంది. అంటే స్ట్రా హ్యాట్స్ ఫిష్మెన్ ఐలాండ్ కి వెళ్లాలంటే ఇంకో 3000 మీటర్స్ కిందకి వెళ్ళాలన్నమాట. కాకపోతే ఆ డౌన్వర్డ్ స్ట్రీమ్ లో ఇరుక్కుపోయిన లూఫీ వాళ్ళు షిప్ లో ఉన్న వాళ్ళకి కనిపించకుండా పోయి ఉంటారు. సో నామి వాళ్ళందరూ కలిసి థౌజండ్స్ అన్ని షిప్ కి లైట్లు వేసి లూఫీ వాళ్ళ గురించి వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇంతలో ఒక జెల్లీ ఫిష్ థౌజండ్స్ అన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తే అది షిప్ ను పట్టుకునే లోపలే ఇంకో పెద్ద ఫిష్ దాన్ని తినేస్తుంది. ఫ్రాంకీ ఏమో కోప్ డి బర్స్ట్ ని యూజ్ చేసి షిప్ ను తప్పిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఇంకాస్త ముందుకు వెళ్తారు. కట్ చేస్తే షిప్ లో అప్పటిదాకా కట్టేసి పెట్టిన కారిబు సడన్ గా కనిపించకుండా పోతాడు. ఇంతకీ వీడు ఎక్కడికి వెళ్లారా అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటే కారిబు గాడు ఒక బ్యారల్ లోపల దాక్కుని ఉంటాడు. వాళ్ళందరూ ఫిష్మెన్ ఐలాండ్ కి వెళ్ళగానే షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేయాలనుకుంటాడు. తను బ్యారల్ లో నుండి తొంగి చూస్తూ ఎవరెవరు ఏమేం చేస్తున్నారో చూస్తూ ఉంటే ఫ్రాంకీ అది పైనుండి చూసేస్తాడు. నువ్వు ఇక్కడున్నావరా అని చెప్పి ఆ బ్యారల్ ని పూర్తిగా నెయిల్స్ తో కొట్టేసి కంప్లీట్ గా లాక్ చేసి పెడతారు. ఎంత లేదన్నా వాడికి లాజియా టైప్ డెవిల్ ఫుట్ యూజర్ కాబట్టి కేర్లెస్ చేయడానికి వీల్లేదు అని చెప్పి. సో స్ట్రా హ్యాట్స్ ఇంకాస్త ముందుకు వెళ్లేసరికి సడన్ గా టెంపరేచర్ అంతా మారిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వాల్కనోస్ మీద వెళ్తూ ఉంటారనమాట. సో అక్కడ నుండి ఇంకాస్త ముందుకు వెళ్తే స్ట్రా హ్యాట్స్ కి ఒక పెద్ద యాంగ్లర్ ఫిష్ తగులుతుంది. అది థౌజండ్స్ అని షిప్ మొత్తాన్ని మింగేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంతలోనే మనిషిలాగా కనిపించే ఒక ఫిష్మెన్ ఆ యాంగ్లర్ ఫిష్ నెత్తి మీద చాలా గట్టిగా కొడతాడు. కొట్టి నువ్వు ఒక చెడ్డ చాపవే, నువ్వు ఇలా షిప్పుల్ని తినేస్తూ ఉంటే మన కెప్టెన్ వాండర్ డెక్ కి కోపం వస్తుంది అని తిడతాడు. ఆ పెద్ద జైంట్ ని చూసి నామి వాళ్ళు వాడి షిప్ ని కాపాడుతున్నాడేమో అని అనుకుంటారు. ఇంతలోనే వాళ్ళకి దూరంగా ఒక పెద్ద షిప్ కనిపిస్తుంది. అదొక ఫ్లయింగ్ డచ్మెన్ షిప్ అన్నమాట. అండ్ దాని కెప్టెన్ వాండర్ డెక్కన్. దాన్ని చూసి బ్రూక్ చాలా భయపడతాడు. ఎందుకంత భయపడుతున్నామని మిగతా వాళ్ళు అడిగితే అప్పుడు బ్రూక్ చెప్తాడు, ఇప్పుడు మన ముందరున్న షిప్ లెజెండరీ ఫ్లయింగ్ డచ్మెన్ ది అండ్ దీనికి కెప్టెన్ వాండర్ డెక్కన్. కొన్ని వందల సంవత్సరాలకు ముందు షిప్ సీలో ట్రావెల్ చేస్తూ ఉంటే భయంకరమైన సీ స్టామ్స్
వచ్చాయి. వాండర్ డక్కన్ కోపంతో తన క్రూమేట్స్ ఒక్కొక్కరిని సముద్రంలో పాడేశాడు అండ్ దేవుడి మీద ఉమ్మి సముద్రాలని శపించాడు. ఆ రోజు నుండి ఆ షిప్ అలా సముద్రంలో తిరుగుతూనే ఉంది. అదే ఇప్పుడు మన కళ్ళ ముందర ఉంది అని అంటాడు. ఇంతలోనే ఒక మనిషి ఆ పెద్ద జైంట్ తో మాట్లాడతాడు. ఆ జైంట్ పేరు ఆంకరో వాడడ్ సుమే. సో ఆ మనిషి ఆంకరోతో, నువ్వు ఆ షిప్ ని తినాలనుకుంటే అందులోపల ఉన్న ట్రెజర్ ని మనం ఎలా తీసుకోగలుగుతాం, ఆ షిప్ ని ముక్కలు ముక్కలు చేయని అంటాడు. ఆ మనిషి చెప్పింది విని ఆంకరో థౌజండ్స్ అనే షిప్ ని ఒకటే దెబ్బకి పగలగొట్టడానికి ట్రై చేస్తాడు. షిప్ లోపల ఉన్న నామి వాళ్ళు భయపడి చేస్తారు, ఇంకా మా ప్రాణాలు పోతాయని. కానీ ఇంతలోనే లూఫీ కొట్టిన క్రాకన్ ఆంకరోని గట్టిగా కొడుతుంది అండ్ స్ట్రా హ్యాట్స్ ని కాపాడుతుంది. అండ్ ఆ క్రాకన్ తో పాటు ఉన్నది ఎవరో కాదు, మన లూఫీ అండ్ తన లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ మ్యాన్ అయిన సాంజీ అండ్ జోరో. సాంజీ అండ్ లూఫీ బబుల్స్ పగిలిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి జోరో బబుల్ లోకి వెళ్ళుంటారు. ఆ తర్వాత క్రాకన్ ని లూఫీ అనుకున్నట్టుగానే పెట్లాగా మార్చుకుంటాడు. అండ్ మొత్తానికైతే స్ట్రా హ్యాట్స్ అందరూ మళ్ళీ ఒక చోట చేరుకుంటారు. అండ్ ఆ స్ట్రా హ్యాట్ షిప్ ని క్రాకన్ నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తుంది అనమాట. లూఫీ వాళ్ళు సేఫ్ అయిపోయారని చెప్పి స్ట్రా హ్యాట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే లోపలే అక్కడున్న ప్లేస్ అంతా ఊగడం స్టార్ట్ చేస్తుంది, ఎర్త్క్వేక్ వచ్చినట్టు. ఇంతకీ ఏం జరుగుతుందిరా అంటే నామి చెప్తుంది వాల్కనోస్ ఎరప్ట్ అవ్వబోతున్నాయి అని. స్ట్రా హ్యాట్స్ మాత్రమే కాదు, ఫ్లయింగ్ డచ్మెన్ షిప్ లో ఉన్న వాండర్ డక్కన్ అండ్ తన ఫాలోయర్స్ కూడా భయపడతారు. ఇప్పుడేం చేద్దామని అక్కడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి స్ట్రా హ్యాట్స్ అండ్ క్రాకన్ తో పాటు ఫ్లయింగ్ డచ్మెన్ షిప్ అండ్ ఆ ఆంకురో కూడా వాల్కనో నుండి దూరంగా పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు కుదిరినంత స్పీడ్ లో ఆ వాల్కనో ఎరప్ట్ అయ్యే లోపల దూరంగా వచ్చేస్తారు. కానీ అది స్ప్రౌట్ అయిన స్పీడ్ కి చాలా పెద్ద పెద్ద రాళ్ళు వీళ్ళ వైపే వస్తూ ఉంటాయి. వెనకాల వాల్కనో ఉంటే వీళ్ళకి ముందే ఒక పెద్ద లోయ ఉంటుంది. ఆ హీట్ నుండి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ లోయలోకి వెళ్లాల్సిందే. సో అగ్గిలో కాలిపోవడం కంటే ఆ లోయలోకి దూకడమే కరెక్ట్ అని చెప్పి లూఫీ ఆ క్రాకన్ ని లోయలోకి దూకమని చెప్తాడు. లూఫీ అడిగినట్టుగానే అది కూడా దూకేస్తుంది. కానీ వీళ్ళ వెనకాలే చాలా పెద్ద పెద్ద రాళ్ళు వస్తూ ఉంటాయి. వీళ్ళ మీద ఒక పెద్ద రాయి పడబోతుంది. ఆ రాయిని నేను కట్ చేస్తానని చెప్పి జోరో తన స్వాడ్ ని పట్టుకుంటాడు. రాబిన్ జోరోని ఆపుతుంది. నువ్వు గనుక కట్ చేస్తే కోటింగ్ కూడా కట్ అయిపోతుంది, మనం చనిపోతామని చెప్పి. అప్పుడు ఉసోప్ ఒక అటాక్ ని యూజ్ చేసి కొండ మీద కొట్టేసరికి దాని మీద గ్రీన్ గ్రీన్ ప్లాంట్స్ మొలుస్తాయి అండ్ ఆ పెద్ద పెద్ద రాళ్ళు ఆ ప్లాంట్స్ లోపల ఇరుక్కుపోతాయి అనమాట. ఒకే ఒక్క రాయి క్రాకన్ నెత్తి మీద పడుతుంది. సడన్ గా అది థౌజండ్స్ అని షిప్ ని వదిలేస్తుంది. అది డిస్ట్రాయ్ అవుతుందేమో అని మనం అనుకుంటాం గానీ వాళ్ళు క్రాకన్ మీద ఉండడం వల్ల ఏం కాదు. అండ్ ఫైనల్ గా వాళ్ళు ఫిష్మెన్ ఐలాండ్ కి చేరుకునేసి ఉంటారు. ఫిష్మెన్ ఐలాండ్ కి చేరుకున్నామని సాంజీకి చెప్పగానే సాంజీకి ముక్కులోనే రక్తం వచ్చి అక్కడికక్కడే కలుదురి కింద పడిపోతాడు. అంటే తన మైండ్ లో మర్మేడ్స్ ఎలా ఉంటారో అనే ఊహకే తను అలా అయిపోతుంటాడనమాట. ఒక పక్క సాంజీ ఇలా ఉంటే లూఫీ ఏమో ఫుడ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఇక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో అని. కట్ చేస్తే ఇంతలోనే థౌజండ్స్ అని షిప్ చుట్టూ చాలా సీ బీట్స్ వచ్చి చేరుకుంటాయి. అండ్ ఆ సీ బీట్స్ ని కంట్రోల్ చేస్తున్న ఒక ఫిష్మెన్ క్రాకన్ తో, నువ్వు మనుషులతో ఎలా చేతులు కలపగలిగావు, నువ్వు గనక మనుషులతో కలిస్తే ఫిష్మెన్ ని మోసం చేసినట్టే అనేసరికి ఆ క్రాకన్ భయపడుతుంది. అండ్ అలా మాట్లాడింది న్యూ ఫిష్మెన్ పైరేట్స్ లో ఒక వారియర్, తన పేరు హమండ్ అనమాట. తన థౌజండ్స్ అన్ని మీద ఉన్న జాలీ రాజర్ ని చూడగానే వాళ్ళు స్ట్రా హ్యాట్ పైరేట్స్ అని అండ్ లూఫీ వాళ్ళ కెప్టెన్ అని గుర్తుపట్టేసి ఉంటాడు. తన స్ట్రా హ్యాట్స్ ని చూసి, మీరు స్ట్రా హ్యాట్ పైరేట్స్ అనుకుంటా, మీ గురించి మాకు బాగా తెలుసు, ఆర్లాంగ్ పైరేట్స్ ని ఓడించింది మీరే కదా. అండ్ ఇంకోటి 2 ఏళ్ల క్రితం హాచిని కాపాడింది కూడా మీరే అంట కదా. అదే కాకుండా ఒక సెలెస్టియల్ డ్రాగన్ కూడా కొట్టావంట. నువ్వు చేసినవన్నీ ఫిష్మెన్ కి హీరో అయిన టైగర్ ఫిషర్ చేసిన పనుల్లాగానే ఉన్నాయి. సో మేము మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాం, మీరు మాకు ఫ్రెండ్స్ గా మారతారా లేదా ఎనిమీస్ గానా, మీరే డిసైడ్ చేసుకోండి. ఒకవేళ కనుక మీరు మా పైరేట్స్ లో జాయిన్ అయిపోతే మిమ్మల్ని ఏం చెయ్యం, లేదంటే మీ షిప్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తామని అంటాడు. ఇంతలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఫ్రాంకీ నామిని అడుగుతాడు ఏం చేద్దామని చెప్పి. అప్పుడు నామి చెప్తుంది, మనం వాళ్ళకి అసలు ఎలా లొంగిపోగలుగుతాం, లొంగిపోలేం అండ్ ఫైట్ కూడా చేయలేం. మనం ఆల్రెడీ 10,000 కిలోమీటర్ల లోతులో ఉన్నాం. మనం గనక ఫైట్ చేస్తే మన షిప్ ఖచ్చితంగా డిస్ట్రాయ్ అవుతుంది, మనం ఏం చేయలేం. సో ఇక్కడ నుండి తప్పించుకోవడం తప్ప మనకి వేరే దారి లేదు. ఫ్రాంకీ షిప్ లో ఉన్న ఎయిర్ నంతా యూజ్ చేసి లాస్ట్ కోప్ డిబర్స్ ని యూజ్ చేసి ఇక్కడ నుండి తప్పించుకుందామని అంటుంది. ఇంతలోనే హమండ్ లూఫీతో, ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు స్ట్రా హ్యాట్ లూఫీ, మాకు లొంగిపోతావా లేదా చావడానికి రెడీ అవుతావా అని అంటే లూఫీ అన్ని ఎక్కిరిస్తాడు. మేమెందుకు లొంగిపోతాం రా హౌలే అని. లూఫీ అలా అనగానే నామి చెప్పినట్టుగానే ఫ్రాంకీ ఫైనల్ కోప్ డిబర్స్ ని యూజ్ చేస్తాడు. కోప్ డిబర్స్ చార్జ్ అయ్యే లోపల హమండ్ కి కోపం వస్తుంది. మేమిచ్చిన ఆఫర్ నే రిజెక్ట్ చేస్తారా అని ఒక సీ బీచ్ తో అటాక్ చేయిస్తాడు. ఇంతలోనే బబుల్ లోపల ఉన్న ఎయిర్ అంతా యూజ్ చేసి కోప్ డిబర్స్ట్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఒకే ఒక్క దెబ్బకి థౌజండ్స్ అని షిప్ వెళ్లి ఫాస్ట్ గా ఇంకో బబుల్ ను గుద్దుకుంటుంది అనమాట. అలా గుద్దుకున్నప్పుడు థౌజండ్స్ అన్ని మీద ఉన్న కోటింగ్ మొత్తం ఒక్కసారిగా పగిలిపోతుంది. స్ట్రా హ్యాట్స్ అందరూ నీళ్ళలో పడిపోయి ఒక్కొక్కరు స్పృహ కోల్పోతారు. ఆ బబుల్ బయట ఉన్న పైరేట్స్ వాళ్ళ లీడర్ అయిన హమండ్ ని అడుగుతారు, మనం వాళ్ళ వెనకాల వెళ్దామా లేదా వదిలేద్దామా అని. దానికి హమండ్ చెప్తాడు, వాళ్ళ బబుల్ లోపలికి వెళ్ళిన తర్వాత సర్వైవ్ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ మనమైతే వాళ్ళని ఫాలో చేయాలి, లేదంటే మనకంటే ముందుగా నెప్ట్యూన్ ఆర్మీ వాళ్ళని క్యాప్చర్ చేస్తుంది. సో నెప్ట్యూన్ ఆర్మీ వాళ్ళ కోసం వచ్చే లోపలే మనం వెళ్లి బాస్ కి మ్యాటర్ చెప్దామని చెప్పి హమండ్ తన మిగతా క్రూమేట్స్ కి చెప్తాడు. కట్ చేస్తే ఒక షెల్ లోపల లూఫీ నిద్రలేస్తాడు. అండ్ తను లేవగానే 5 మంది మర్మేడ్ ట్విన్స్ తనకు కనిపిస్తారు. లూఫీ పూర్తిగా నిద్రలేసి చూసేసరికి తన పక్కనే సాంజీ, ఉసోప్ అండ్ చాపర్ ఉంటారు.
అండ్ లూఫీ నిద్ర లేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేస్తే లూఫీ పక్కకు చూసేసరికి తనకి కేమీ కనిపిస్తుంది. కేమీని చూసి లూఫీ కూడా హ్యాపీగా పలకరిస్తాడు. థౌజండ్స్ అనే షిప్ ఫిష్మెన్ ఐలాండ్ బబుల్ లోపలికి ఎంటర్ అయినప్పుడు కోటింగ్ అంతా పగిలిపోయి స్ట్రా హ్యాట్స్ అందరూ స్ప్రో తప్పిపోయిన తర్వాత మర్మైడ్సే వాళ్ళని సేవ్ చేసి ఉంటారనమాట. కేమీకి లూఫీ వాళ్ళు ఎవరో తెలుసు కాబట్టి తనే వాళ్ళని ఇంట్లోకి తీసుకొని వచ్చి ఉంటుంది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ క్వింటాంప్లెట్స్ ఆరిపోయిన లూఫీ వాళ్ళ బట్టలు తీసుకొని వచ్చి ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఫిష్మెన్ ఐలాండ్ లో హైర్ డోమ్స్ కి వెళ్లాలనుకుంటారు. ఈ హైర్ డోమ్స్ లో బాగా డబ్బులు ఉండేవాళ్ళు అండ్ పాపులర్ పీపుల్ ఉంటారనమాట. ఎందుకంటే హైర్ డోమ్స్ లో లైట్ బాగా వస్తుంది అండ్ కేమీ బాగా పూర్ కాబట్టి కింద డోమ్స్ లో ఉంటుంది. సో వాళ్ళందరూ కలిసి ఒక టర్టిల్ లో హైర్ డోమ్స్ వైపు బయలుదేరతారు. వెళ్తున్న టైంలో లూఫీ పెపెగ్ అండ్ హాచాన్ గురించి అడుగుతాడు. దానికి కేమీ థౌజండ్స్ అనే షిప్ ని కాపాడుతూ హాచాన్ బాగా ఇంజూర్ అయ్యాడు కాబట్టి తను ఇంకా ఫిష్మెన్ డిస్ట్రిక్ట్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు అని చెప్తుంది. అండ్ పెపెగ్ ఏమో అక్కడ ఫేమస్ డిజైనర్, తన హైర్ డౌన్స్ లో ఉంటాడని చెప్పి కేమీ చెప్తుంది. ఆ తర్వాత కేమీ లూఫీ వాళ్ళకి బబుల్ రోడ్స్ ని చూపిస్తుంది. అండ్ ఫైనల్ గా వాళ్ళు ఒక ఎయిర్ ఉండే ప్లేస్ కి వెళ్తారనమాట. అది చూసి చాపర్ అండ్ ఉసోప్ ఏంటి అండర్ వాటర్ లో కూడా ఆకాశం గాలి ఉందే అని ఇద్దరు షాక్ అవుతారు. ఇంతలోనే వాళ్ళని పిలిచినట్టు ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. మెల్లగా సాంజీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఎందుకంటే తన కలలు కన్నట్టు రియల్ మర్మైడ్స్ ని చూడబోతున్నాడు కాబట్టి. సో వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ లిటరల్ గా చాలా అందమైన మర్మైడ్స్ ఉంటారు. సాంజీనే కాదు లూఫీ అండ్ ఉసోప్ వాళ్ళకు కూడా మైండ్ పోతుంది ఇది నిజమా అబద్ధమా అని. సాంజీ అంత అందమైన మర్మైడ్స్ ని చూసి ఒక్కసారిగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు అండ్ చేతులు పైకెట్టి గట్టిగా అరుస్తాడు, నేను ఆల్ బ్లూ ని కనిపెట్టేశాను అని. కానీ పక్కనే ఉన్న ఉసోప్ ఏంటి నిజంగానే ఇది ఆల్ బ్లూ అనుకుంటున్నావా అని చెప్పి తిడతాడు. ఆ తర్వాత కేమీ స్ట్రా హ్యాట్స్ ని అక్కడున్న మర్మైడ్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. అక్కడున్న ఒక మర్మైడ్ వచ్చి సాంజీ చేయి పట్టుకొని ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఆ తర్వాత తనతో కలిపి డాన్స్ చేయమని సాంజీని నీళ్ళ లోపలికి పిలుస్తుంది. ఇదంతా చూస్తున్న సాంజీకి అదంతా జరుగుతుంది అని నమ్మబుద్ధి కాదు. ఇలాగే ఉంటే ఫిష్మెన్ ఐలాండ్ లోనే పోతానేమో అని అనుకుంటాడు ఆనందంతో. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాళ్ళు ఫిష్మెన్ ఐలాండ్ లోపలికి రాగానే అటాక్ చేసిన హేమండ్ అండ్ మిగతా ఫిష్మెన్ పైరెట్స్ వెళ్లి స్ట్రా హ్యాట్స్ గురించి వాళ్ళ లీడర్ కి చెప్తారు. వాళ్ళ బాస్ ఏమో ఏదో ఒకటి చేసి స్ట్రా హ్యాట్స్ ని తన దగ్గరికి తీసుకొని రమ్మని అడుగుతాడు. కట్ చేస్తే బ్యాక్ టు ద ఐలాండ్ సాంజీ ఏమో అక్కడున్న మర్మైడ్స్ తో చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు. తనకి లిటరల్లీ జీవితాంతం అక్కడే బ్రతకాలని అనిపిస్తుంది. అంత ఎంజాయ్ చేస్తుంటాడు అనమాట. అక్కడున్న మర్మైడ్స్ కూడా సాంజీతో ఆడుకోవడానికి బాగా ఇష్టపడతారు. పాపం ఇదంతా చూస్తున్న లూఫీ నేను కూడా ఈదగలిగితే బాగుండు అని చెప్పి కేమీ వాళ్ళతో చెప్పి బాధపడతాడు. అప్పుడు కేమీ ఒక ఐడియా ఇస్తుంది. ఒకవేళ కనుక నువ్వు ఒక బబ్బులు వేసుకుంటే ఖచ్చితంగా నీళ్ళల్లో ఈత కొట్టగలుగుతావు అని చెప్తుంది. సాంజీ ఆడుకోవడం చూస్తున్న ఉసోప్ చాపర్ ని అడుగుతాడు, ఆ సాంజీని అలా వదిలేస్తే పర్వాలేదా, వాడికి మళ్ళీ ఏమైనా అయితే పరిస్థితి ఏంటి అని అడిగితే దానికి చాపర్ నాకు కూడా అదే భయంగా ఉంది. నామిని చూసి చూసి తను ఇప్పటికే చాలా బ్లడ్ పోగొట్టుకున్నాడు. తను మళ్ళీ బ్లడ్ పోగొట్టుకుంటే తన బ్లడ్ గ్రూప్ ఉన్న బ్లడ్ నా దగ్గర స్టాక్ లేదు అని చెప్తాడు. యాక్చువల్లీ సాంజీ బ్లడ్ గ్రూప్ SRH అనమాట. సన్ రైజర్స్ హైదరాబాద్ కాదు, అది వన్ పీస్ వరల్డ్ లో ఒక బ్లడ్ టైప్ అనమాట, చాలా రేర్. ఆ తర్వాత లూఫీ కేమీని తన ఫిష్మెన్ ఐలాండ్ లో ఒకరిని కలవాలనుకుంటున్న విషయం చెప్తాడు. కేమీ ఎవరిని ప్రిన్సెస్ నా అని అడిగితే దానికి లూఫీ కాదు నేను జిన్బేని కలవాలనుకుంటున్నాను. మా అన్న చనిపోయిన తర్వాత తను నాకు తోడుగా ఉన్నాడు, నన్ను మళ్ళీ మామూలు మనిషిగా మార్చాడు. తను ఎలాగో ఫిష్మెన్ ఐలాండ్ లో లూఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పాడు కాబట్టి తనని కలిసి తనకి థ్యాంక్ యూ చెప్పాలని చెప్పి కేమీకి చెప్తాడు. కేమీ ఏమో బాధగా జిన్బే ఐలాండ్ లో లేడు, తన వార్లార్డ్ పొజిషన్ ని వదిలేసిన తర్వాత తన ఫిష్మెన్ ఐలాండ్ లో ఎక్కువసేపు ఉండలేకపోయాడు. తను అండ్ తన ఫిష్మెన్ పైరెట్స్ ఐలాండ్ నుండి వెళ్లిపోయారని చెప్తుంది. అయితే నేను ఇంకా జిన్బేని కలవలేనా అని చెప్పి మన లూఫీ బాధపడతాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే క్వింటెంప్లెట్స్ వీళ్ళ దగ్గరికే ఫాస్ట్ గా వస్తారు అండ్ వీళ్ళ వైపు కింగ్స్ ఆర్మీకి సంబంధించిన ఒక షిప్ వస్తుంది అని చెప్తారు. వాళ్ళు కింగ్స్ ఆర్మీ నుండి షిప్ వస్తుంది అనేసరికి కేమీకి డౌట్ వస్తుంది. మేబీ వాళ్ళు లూఫీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చారేమో అని చెప్పి వాళ్ళని వెంటనే దాక్కోమని చెప్తుంది. లూఫీ ఉసోప్ అండ్ చాపర్ ఏమో రాళ్ల వెనకాల దాక్కుంటారు. సాంజీ ఏమో ఇంకా నీళ్ళలోనే ఉన్నాడు కాబట్టి కింగ్స్ ఆర్మీ వాళ్ళు వస్తున్నారని చెప్పి ఇషలే అనే మర్మైడ్ సాంజీ కనిపించకుండా తన అడ్డం పడుతుంది. కాసేపు కదలకుండా సైలెంట్ గా ఉండమని చెప్పి సాంజీ తలని తన చెస్ట్ కేసి అదిమేస్తుంది అనమాట. దెబ్బకి సాంజీ స్వర్గంలోకి వెళ్ళిపోతాడు. ఇంతలోనే ఆ రాయల్ ఆర్మీకి సంబంధించిన షిప్ వస్తుంది. అక్కడున్న మర్మైడ్స్ కి అర్థం కాదు అసలు రాయల్ ప్యాలెస్ నుండి మారుమూలున్న ఈ ప్రాంతానికి ఆ షిప్ ఎందుకు వచ్చింది అని. ఇంతలోనే ట్రంపెట్స్ వాయిస్తారు. రియూ కింగ్డమ్ కి యువరాజులైన ముగ్గురు ఆ షిప్ లో నుండి బయటకు వస్తారు. వాళ్ళని నెప్ట్యూన్ బ్రదర్స్ అని పిలుస్తారు. వాళ్ళలో పెద్దవాడి పేరు ఫూకాబుషి. ఫూకాబుషి అక్కడున్న మర్మైడ్స్ ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఫిష్మెన్ ఐలాండ్ లోపలికి కొంతమంది ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యారు, మీలో ఎవరైనా వాళ్ళని చూసారా అని అడుగుతాడు. అక్కడున్న మర్మైడ్స్ ఎవరు మేము చూడలేదు అని చెప్తారు. కట్ చేస్తే ఇదంతా దూరం నుండి హేమండ్ అండ్ తన ఫిష్మెన్ పైరెట్స్ గమనిస్తూ ఉంటారు. మామూలుగా కింగ్స్ ఆర్మీ వాళ్ళు ఇంత దూరం రారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చి ఉంటారు, మేబీ ఏదైనా సీరియస్ మ్యాటర్ ఏమో అని చెప్పి హేమండ్ కూడా అనుకుంటాడు. సో కట్ చేస్తే ఫుకబుషి అక్కడున్న మర్మైడ్స్ అందరికి సారీ చెప్తాడు వాళ్ళ టైం వేస్ట్ చేసినందుకు. మేబీ బార్డర్ లో ఉన్న గార్డ్స్ కి ట్రెస్ పాసర్స్ అక్కడికి వచ్చినట్టు ఫేక్ ఇన్ఫర్మేషన్ అందిందేమో. సో అక్కడ నుండి వేరే చోటికి వెళ్లి వెతుకుతా అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్లిపోవడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలో సాంజీ ఇషలి సాంజీని చాలాసేపు తన చెస్ట్ దగ్గర పెట్టుకునేసరికి ఇంకా సాంజీ తట్టుకోలేకపోతాడు. తన కంట్రోల్ కోల్పోయి ముక్కులో నుండి చాలా బ్లడ్ లీక్ అయిపోతుంది. లిటరల్ గా తన
బ్లడ్ తో ఒక మర్మైడ్ సింబల్ ఏర్పడిపోతుంది అనమాట. అంత బ్లడ్ పోగొట్టుకుంటాడు. అది చూసిన వెంటనే చాపర్ అండ్ లూఫీ వాళ్ళు పరిగెట్టుకుంటూ సాంజీ దగ్గరికి వస్తారు. పాప మిషెలీకి అర్థం కాదు అసలు సాంజీకి ఏమైంది అని భయపడుతుంది. సాంజీ ఫేస్ ఏమో నవ్వుతూ ఆనందంగా ఉంటుంది కానీ కింద పార్ట్ అంతా బ్లడ్ తో నిండిపోయి ఉంటుంది. అండ్ తన చుట్టూ కూడా బ్లడ్ ఉంటుంది అనమాట. అది చూసి వీడిసారి చాలా బ్లడ్ పోగొట్టుకున్నాడని లూఫీ టెన్షన్ పడతాడు. వీళ్ళు బయట రాగానే ఆ రాయల్ ప్రిన్స్ లూఫీ వాళ్ళని చూసి వాళ్ళ బౌంటీ పోస్టర్స్ చూసి కనిపెట్టేస్తారు. అక్కడ ఉన్నది స్ట్రా హ్యాట్సే అని. సో వాళ్ళ షిప్ ని మళ్ళీ వెనక్కి తిప్పుతారు. అండ్ ఆ నెప్ట్యూన్ ఆర్మీ గార్డ్స్ అందరూ లూఫీ వాళ్ళని చుట్టుముట్టేస్తారు. ఇదంతా చూస్తున్న హేమంత్ నెప్ట్యూన్ ఆర్మీ కూడా లూఫీ వాళ్ళ కోసమే వచ్చారని అర్థం చేసుకుని నెప్ట్యూన్ ఆర్మీతో ఫైట్ చేయడం కష్టం కాబట్టి కాసేపు అక్కడే నిల్చుకొని ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటారు. ఇంతలోనే చాపర్ సాంజీ ముందుకెళ్లి ఆ గార్డ్స్ తో ఇల్లీగల్ గా ఎంటర్ అయినందుకు సారీ చెప్పి ఫస్ట్ సాంజీకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆ తర్వాత కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి, మీలో ఎవరైనా సాంజీకి బ్లడ్ ఇవ్వండి, అలా ఇవ్వకపోతే సాంజీ గంటలో చనిపోతాడు అని చెప్పి అక్కడున్న గార్డ్స్ ని అడుక్కుంటాడు. సాంజీ బ్లడ్ గ్రూప్ SRH. హ్యూమన్స్ కి అండ్ ఫిష్ మెన్ కి ఒకటే టైప్ బ్లడ్ ఉంటుంది కాబట్టి మర్మైడ్స్ కానీ ఎవరైనా ఫిష్ మెన్ కానీ ముందుకొచ్చి సాంజీకి బ్లడ్ ఇస్తే తనని కాపాడొచ్చు అని చాపర్ చెప్తాడు. చాపర్ అంతగా అడుగుతున్నా అక్కడున్న ఫిష్ మెన్ అందరూ చూస్తూ ఉంటారు కానీ ఏం మాట్లాడరు. చివరికి లూఫీ కూడా మోకాళ్ళ మీద పడి సాంజీకి బ్లడ్ ఇవ్వండి అని అడుగుతాడు. అక్కడున్న మర్మైడ్స్ అందరూ భయపడుతూ రిటర్న్ లో ఏం మాట్లాడలేకపోతారు. ఇంతలోనే అక్కడికి హేమంత్ అండ్ తన పైరట్స్ వస్తారు. లూఫీ వాళ్ళని చూసి నవ్వుతూ మీకేమైనా పిచ్చి పట్టిందా స్ట్రా హ్యాట్స్? ఫిష్ మ్యాన్ ఐలాండ్ లో ఎవ్వరు మీకు బ్లడ్ ఇవ్వరు, ఒకవేళ ఇస్తే వాళ్ళు డార్క్ వరల్డ్ లో జడ్జిమెంట్ కి గురవుతారు అని చెప్తాడు. లూఫీ హేమంత్ చూసి గుర్తుపడతాడు. ఇంతలోనే కేమి నీళ్ళ లోపలికి వెళ్లిపోతుంది. అక్కడే ఉన్న ఒక గార్డ్ ఫుకాబుషికి హేమంత్ గురించి చెప్తాడు, తన ఫిష్మెన్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాడు అని. హేమంత్ స్ట్రా హ్యాట్స్ తో చెప్తాడు సాంజీ చనిపోక తప్పదు, హ్యూమన్స్ అండ్ ఫిష్ మెన్ బ్లడ్ మార్చుకోకూడదని చెప్పి ఈ ఐలాండ్ లో ఒక రూల్ ఉంది, దాన్ని మీరడానికి వీల్లేదు, వాడికి ఖచ్చితంగా చేస్తాడు. అండ్ ఈ రూల్ పెట్టింది ఫిష్ మెన్ అనుకుంటున్నారేమో, కాదు హ్యూమన్సే పెట్టారు, మాకు మోన్స్టర్స్ అనే ముద్రేసి బ్లడ్ మార్చుకోవడానికి వీల్లేదని రూల్ పెట్టారు అని చెప్తాడు. ఆ తర్వాత లూఫీ వాళ్ళని సాంజీని అక్కడే వదిలేసి వాళ్ళతో పాటు ఫిష్ మెన్ డిస్ట్రిక్ట్ రమ్మని అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళ బాస్ హౌడీ జోన్స్ వీళ్ళని తీసుకొని రమ్మన్నాడు కాబట్టి. హేమంత్ అంత చెప్పిన ఉసోప్ వాళ్ళని మళ్ళీ అడుగుతాడు, మీ దగ్గర SRH బ్లడ్ టైప్ ఉంటే మా వాడిని సేవ్ చేయండి, మేము రిటర్న్ లో మీకు ఏ రకంగా అయినా హెల్ప్ చేయగలుగుతాము అని చెప్పి. కానీ హేమంత్ ఉసోప్ ని పట్టించుకోకుండా ఒకవేళ స్ట్రా హ్యాట్స్ తనతో పాటు వెంటనే రాకపోతే వాళ్ళ మీద అటాక్ చేస్తానని చెప్పి గన్ను బయటికి తీస్తాడు. అదొక ఫిషింగ్ నెట్ గన్ అన్నమాట. అది లూఫీ వాళ్ళని క్యాప్చర్ చేయడానికి వాళ్ళ మీద ప్రయోగిస్తాడు. కానీ లూఫీ వెంటనే గేర్ 2 కి మారి ఆ నెట్ ని ఎగరగొడతాడు. ఆ తర్వాత హేమంత్ తో లూఫీ మేము ఆల్రెడీ మీతో పాటు కలవమని చెప్పి చెప్పాం కదా, మీకు చెప్తే అర్థం కాదా అని చెప్పి అక్కడున్న ముగ్గురు మీద జెట్ పిస్టల్ అటాక్ ని యూజ్ చేస్తాడు. దెబ్బకు వాళ్ళ ముగ్గురు అక్కడికక్కడే కుప్పకూలిపోతారు. లూఫీ వాళ్ళని కొట్టడం చూసిన ఫుకాబుషి అండ్ అక్కడున్న మర్మైడ్ షాక్ అవుతారు. ఇంతలోనూ లూఫీ మీద ఈ ముగ్గురు ఫిష్మెన్ పైరట్స్ తో ఉన్న సీ మాన్స్టర్ అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. లూఫీ ఆ మాన్స్టర్ ని తన కాంక్వరర్స్ హాకీతో ఆపుతాడు. లూఫీ లిటరల్ గా ఆ మాన్స్టర్ ని ఫెయింట్ అయ్యేలా చేయడు, అలా అని చెప్పి అటాక్ కూడా చేయడు, జస్ట్ దాన్ని కంట్రోల్లో పెట్టగలుగుతాడు. ఆ మాన్స్టర్ ఫైట్ చేయకుండానే భయంతో ఆగిపోవడం చూసిన ఉసోప్ అండ్ చాపర్ లిటరల్ గా స్టన్ అవుతారనమాట, లూఫీ ఎంత పవర్ఫుల్ గా మారిపోయాడు అని. ఇదంతా చూసిన ఫుకబుషి కూడా లూఫీ టాలెంట్ కి ఇంప్రెస్ అవుతాడు. ఇంతలోనే అప్పుడే నీళ్ళలోకి వెళ్ళిపోయిన కేమి రాయల్ గార్డ్స్ వచ్చిన షిప్ ని క్యాప్చర్ చేసి ఉంటుంది. తను లూఫీ వాళ్ళని ఫాస్ట్ గా టౌన్ లోకి వెళ్దామని అడుగుతుంది. ఎందుకంటే తను వచ్చే ముందు టౌన్ లో చాలా మంది హ్యూమన్స్ ని చూసుంటుంది అనమాట. ఆ తర్వాత కేమి రాయల్ గార్డ్స్ కి కూడా సారీ చెప్తుంది. సాంజీని సేవ్ చేయగానే వాళ్ళ షిప్ ని తిరిగి తీసుకొని వచ్చి మళ్ళీ ఇచ్చేస్తానని ఉంటుంది. సో కేమి చెప్పినట్టుగానే లూఫీ సాంజీ ఉసోప్ అండ్ చాపర్ ని తీసుకొని ఆ షిప్ మీదకి ఎక్కుతాడు. అండ్ వాళ్ళు ఫాస్ట్ గా టౌన్ దగ్గరికి బయలుదేరేస్తారు. రాయల్ గార్డ్స్ ని అండ్ ఆ ముగ్గురు ప్రిన్స్ ని మర్మైడ్ కేవ్ దగ్గరే వదిలేసి లూఫీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫుకబుషి అక్కడున్న మర్మైడ్స్ తో మాట్లాడతాడు. మీరు ఆ పైరేట్స్ ని కాపాడడానికి ట్రై చేసి తప్పు చేశారని చెప్తాడు. ఎందుకు చేశారు అని అడిగితే దానికి ఆ మర్మైడ్స్ ఆ పైరేట్స్ మాకంత చెడ్డ వాళ్ళలా కనిపించలేదు అండ్ వాళ్ళ కేమిక్ ఫ్రెండ్స్ కాబట్టే మేము హెల్ప్ చేయడానికి ట్రై చేశాం, ఇల్లీగల్ ఎంట్రీ పేరుతో వాళ్ళని అరెస్ట్ చేయడం బాగోదు అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నామని చెప్తారు. అది విన్న ఫుకబుషి మర్మైడ్స్ తో మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఒక స్ట్రాంగ్ పైరేట్ క్రూ, వాళ్ళు లీగల్ గా ఎంట్రీ ఇచ్చినా ఇల్లీగల్ గా ఎంట్రీ ఇచ్చినా మేము పెద్దగా చేయగలిగేది ఏమీ లేదు, మేము ఇక్కడికి వచ్చింది జిన్బే మాకు చెప్పిన మెసేజ్ ని లూఫీకి చెప్పడానికి. ఇంతలోనే వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్తాడు. కట్ చేసే స్ట్రా హ్యాట్స్ ఆ పెద్ద షిప్ మీద టౌన్ గుండా వెళ్తూ అక్కడున్న ఫిష్ పీపుల్ లో ఎవరైనా సాంజీకి హెల్ప్ చేయండి అని అడుక్కుంటూ వెళ్తారు. కానీ ఆ టౌన్ లో ఉన్న ఏ ఒక్కరు వాళ్ళ బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకోరు. సో వాళ్ళందరూ స్ప్లిట్ అయ్యి మనుషులను వెతకడానికి ట్రై చేస్తారు. ఇంతలోనే చాపర్ ఒక బార్ లోకి 2 మనుషులు వెళ్ళడం గమనిస్తారనమాట. సో చాపర్ వెంటనే అందరినీ పిలుస్తాడు. కట్ చేస్తే మర్మైడ్ కేవ్ దగ్గర ఇషలి అండ్ మిగతా మర్మైడ్స్ కి ఒక బ్యారల్ కనిపిస్తుంది. ఈ కారిబు గాని ఆ బ్యారల్ లోనే బంధించి ఉంటారనమాట. లూఫీ వాళ్ళు కేమితో పాటు పైకి వచ్చినప్పుడు ఆ బ్యారల్ కూడా ఫ్లోట్ అవ్వకుండా అక్కడికి వచ్చేసి ఉంటుంది. దాన్ని చూసిన ఆ మర్మైడ్స్ ఆ బ్యారల్ లోపల మందు ఉంటుందా లేదా ఏదైనా ట్రెజర్ ఉంటుందా అని డౌట్ పడతారు. సో ఆ బ్యారల్ ను ఓపెన్ చేయడానికి రెడీ అవుతారు. కట్ చేస్తే ఇంకోవైపు సాంజీ బాడీ లోపలికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగగానే తను మళ్ళీ తిరిగి లేస్తాడు. ఇంతకీ నేను ఎక్కడున్నాను అని అడిగితే కేమి తనకి చెప్తుంది తను వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారని. చాపర్
సాంజీకి తనకి బ్లడ్ ఇచ్చే వాళ్ళు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తాడు. ఇంతలో సాంజీ పైకి లేచి నాకు బ్లడ్ ఇచ్చారా, ఇంతకీ నాకేమైంది అని అడిగితే సాంజీకి మళ్ళీ ఏది గుర్తు చేయకూడదని చెప్పి తనకేం చెప్పరు. ఇంతలో లూఫీ చాలా టైర్డ్ గా కేమీని అడుగుతాడు ఎందుకని ఏ ఫిష్ మ్యాన్ మనకు హెల్ప్ చేయడానికి ఒప్పుకోలేదు, ఎవరు హెల్ప్ చేయకపోయేసరికి సాంజీ ఖచ్చితంగా చనిపోతాడని అనుకున్నాను అంటాడు. సాంజీ లూఫీ వాళ్ళ మాటలు విని తన ప్రాణాల కోసం అంతగా కష్టపడినందుకు లూఫీ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాడు. అది విని ఉసోప్ థ్యాంక్ యూ మాకు కాదు, ఈ కట్టెన్ వెనకాల ఉన్న వాళ్ళకి చెప్పు అని అంటాడు. ఆ కట్టెన్ వెనకాల నుండి సాంజీకి ఒక స్వీట్ వాయిస్ వినిపిస్తుంది. సాంజీ ఏమో తనకి ఎవరైనా అందంగా ఉండే మర్మేడ్ బ్లడ్ ఇచ్చిందేమో అని అనుకుంటాడు. ఉసోప్ కట్టెన్ని పూర్తిగా తీస్తే ఇద్దరు ట్విన్ ఒక మాస్ బయటకు వస్తారు. వాళ్ళ పేర్లు స్ప్లాష్ అండ్ స్ప్లాటర్ అనమాట. తనకి బ్లడ్ ఇచ్చింది ఇద్దరు గేల్ అని చెప్పి సాంజీ పానిక్ అయి గట్టి గట్టిగా అరుస్తాడు అండ్ నెత్తి మీద చేతులు పెట్టుకుంటాడు ఏంట్రా ఇది అని. ఇంతలో చాపర్ లూఫీ చెయ్యి పాయిజన్ అయి ఉండడం గమనిస్తాడు అండ్ పాయిజన్ అయిన విషయం కూడా లూఫీకి తెలిసి ఉండదు అండ్ తన బాడీనే ఎటువంటి మెడిసిన్ లేకుండా దానికి యాంటీబాడీస్ ని కూడా రెడీ చేసి ఉండడం చాపర్ గమనిస్తాడు. ఇంతకీ నీ బాడీ పాయిజన్ ని ఎలా తట్టుకుంది అని లూఫీని అడిగితే అప్పుడు లూఫీ చెప్తాడు తను ఇంపెల్ డౌన్ లో మెగలంతో ఫైట్ చేసినప్పుడు తన బాడీ అంతా పాయిజన్ తో కవర్ అయిపోయి లిటరలీ చనిపోయే సిచ్యువేషన్ వరకు పోయిచ్చాడు కాబట్టి మేబీ అదే తన ఇమ్యూనిటీకి కారణమైండొచ్చని లూఫీ చెప్తాడు. అండ్ తను ఫైట్ చేసినప్పుడు ఆక్టోపస్ లెగ్స్ తో అండ్ స్వాడ్ పట్టుకుని ఉన్న ఒక ఫిష్ మ్యాన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాడు, మేబీ తన దగ్గర నుంటే నాకు పాయిజనింగ్ జరిగి ఉండొచ్చు అని అంటే సీన్ కట్ చేసి ఆ ముగ్గురు ఫిష్ మ్యాన్ పైరెట్స్ లో ఒక్కడైన హిస్యూజు హెమోన్ ని అండ్ క్యాసగోబాని మోసుకొని వెళ్తూ ఉంటాడు. అండ్ తననే అనమాట లూఫీ చెప్పింది స్ట్రాంగ్ అని. సో తను తీసుకెళ్తూ ఉంటే తనకు పెద్దగా అరుపులు వినిపిస్తాయి, మేబీ మర్మేడ్స్ ఆడుకుంటూ అరుస్తున్నారేమో అని చెప్పి తను అనుకుంటాడు. అండ్ లూఫీ మీద యాక్సిడెంటల్ గా పాయిజన్ అటాక్ చేసినందుకు తనను తనే తిట్టుకుంటాడు. ఒకవేళ లూఫీ చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి అని కట్ చేస్తే మర్మేడ్ కో దగ్గర ఇసిలి వాళ్ళు ఓపెన్ చేసిన బ్యారల్ నుండి ఒక మడ్డీ సబ్స్టెన్స్ బయటకు వెళ్తుంది. అది ఎవరో కాదు మన కార్బుగాడే. సో తను తప్పించుకున్నాడు అనమాట. కట్ చేస్తే మనకి కేమీ వాళ్ళు మర్మేడ్ క్యాఫే బ్యాక్ సైడ్ కి వెళ్ళుంటారు. అక్కడ కేమీ వాళ్ళ బాస్ అయిన మేడం షెర్లీతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. షెర్లీ కేమీని సాంజీ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. దానికి కేమీ మాకు హెల్ప్ చేసి మాకు ఒక రూమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం షెర్లీ, మీరు మాత్రం సాంజీని చూడడానికి వెళ్ళకండి, మీరు చాలా అందంగా ఉంటారు కాబట్టి తను మిమ్మల్ని చూశాడంటే తన పరిస్థితి మళ్ళీ దారుణంగా మారిపోతుందని చెప్తుంది. మేడం షెర్లీకి కేమీ ఎందుకు అలా చెప్తుందో అర్థం కాదు. ఇంతలో లూఫీ అండ్ ఉసోప్ మేడం షెర్లీ క్రిస్టల్ బాల్ ని చూస్తూ ఉంటారు. మేడం షెర్లీ అది చూడగానే వాళ్ళిద్దరిని ఆ బాల్ ని ముట్టుకోవద్దని చెప్తుంది. ఆ తర్వాత కేమీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. మేడం షెర్లీ ఒక ఫార్చ్యూన్ టెల్లర్ అని. ఫార్చ్యూన్ టెల్లర్ అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూసి చెప్పేవాళ్ళనమాట. ఉసోప్ ఏమో ఒకసారి వాళ్ళ ఫ్యూచర్ చెప్పమని అడుగుతాడు, కానీ షెర్లీ చెప్పదనమాట. నేను రిటైర్డ్ అయిపోయాను, ఇప్పుడు అలాంటివి చెప్పడం లేదు అని చెప్తుంది. ఇంతలో లూఫీ మేడం షెర్లీని డైరెక్ట్ గా మర్మెడ్ షిట్ పోతారా అని అడుగుతాడు. ఆ క్వశ్చన్ వినగానే మేడం షెర్లీకి చాలా కోపం వస్తుంది. లూఫీ వాళ్ళని వెంటనే తన కళ్ళ ముందర నుండి వెళ్ళిపోమని తిడుతుంది. ఆ తర్వాత కేమీతో నువ్వు ఈ రోజు లీవ్ తీసుకో, నీ ఫ్రెండ్స్ కి ఐలాండ్ అంతా చూపించు అని చెప్పి తనకి పర్మిషన్ ఇస్తుంది. షెర్లీతో మాట్లాడుతూ కేమీకి సడన్ గా పేపెక్ గుర్తొస్తాడు. యాక్చువల్లీ కేమీ పేపెక్ కి ఒక క్లామ్ ఇవ్వాలనుకుంటుంది, అది ఇవ్వకుండా మర్చిపోయి ఉంటుంది అనమాట. సో తన దగ్గరికి వెళ్ళి ఇవ్వాలనుకుంటుంది. సో మేడం షెర్లీ కేమీకి చెప్తుంది అనమాట పేపెక్ మన కేఫ్ లోనే ఉన్నాడు అని. సో కేమీ ఉసోప్ అండ్ లూఫీ పేపెక్ దగ్గరికి బయలుదేరతారు. వీళ్ళు వెళ్లేదారిలో కేమీ లూఫీ వాళ్ళకి చెప్తుంది మేడం షెర్లీ మీ పైన కోపడ్డందుకు సారీ, తన ఒక ఫేమస్ ఫార్చ్యూన్ టెల్లర్, తను ఇప్పటి వరకు ఏమేం ప్రిడిక్ట్ చేసిందో అన్ని జరిగాయి, తను గ్రేట్ పైరేట్ అవరా వస్తుందని ముందే చెప్పింది, అదే కాకుండా మరిన్ ఫోర్డ్ లో వార్ జరుగుతుందని వైట్ బియర్డ్ ఓడిపోతాడనే విషయాన్ని కూడా ముందే చెప్పింది. తను ప్రిడిక్ట్ చేసేవన్నీ దారుణాలే అయి ఉండడం వల్ల తన ఎబిలిటీ మీద తనకే కోపం వచ్చి తన ఫ్యూచర్ చూడడం మానేసింది, అందుకే తను ఇప్పుడు చెప్పట్లేదు అని చెప్తుంది. ఆ తర్వాత లూఫీ వాళ్ళని మర్మేడ్ కేఫ్ ఎంట్రీ ద్వారా లోపలికి తీసుకెళ్తుంది. కేఫ్ ని చూడగానే లూఫీకి ఆకలి స్టార్ట్ అవుతుంది. సో కేమీ చెప్తుంది నువ్వేం టెన్షన్ పడకు, లోపల స్వీట్స్, కేక్స్ అండ్ షెల్ ఫిష్ కూడా ఉంటాయి, నువ్వు బాగా తినొచ్చు, కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మీట్ మాత్రం ఉండదు అనేసరికి లూఫీ చాలా బాధపడతాడు. ఇంతలోనే ఉసోప్ ఏం బాధపడకు లూఫీ, లోపల మన కోసం పెపెక్ వెయిట్ చేస్తూ ఉంటాడు అనేసరికి లూఫీ మళ్ళీ జోష్ లోకి వచ్చేస్తాడు. ఇంతలోనే ఆ కేఫ్ ఎంట్రన్స్ లో నుండి బ్రూక్ బయటకు వస్తాడు అనమాట. యాక్చువల్లీ బ్రూక్ కోసమే పెపెక్ మర్మేడ్ కేఫ్ కి వచ్చి ఉంటాడు. పెపెక్ లూఫీ అండ్ ఉసోప్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఇదిలా ఉంటే బ్రూక్ మాత్రం ఫుల్ ఆనందంగా ఉంటాడు, ఎందుకంటే తనకి చెరొక వైపు అమ్మాయి ఉంటుంది, వాళ్ళు ఆపకుండా తనకి ముద్దులు పెడుతూ ఉంటారు. బ్రూక్ ఏమో వాళ్ళతో పాటు ఉండడం ఒక కలలాగా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత పెపెక్ లూఫీ వాళ్ళని తన ఎస్టేట్ కి ఇన్వైట్ చేస్తాడు. తన ఎస్టేట్ లో ఎంత కావాలంటే అంత మీట్ ఉంటుంది, నువ్వు తినొచ్చు లూఫీ అని చెప్పేసరికి లూఫీ ఆనందానికి అవధులు ఉన్నావు అనమాట. ఆ తర్వాత పెపెక్ వాళ్ళు ఒక టాక్సీని పిలుస్తారు. ఆ టాక్సీ మీద బ్రూక్ ఒక వాంటెడ్ పోస్టర్ చూస్తాడు, దాని మీద వాండర్ డక్కన్ అని ఉంటుంది అనమాట. బ్రూక్ వాళ్ళు వాండర్ డక్కన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే పెపెక్ షాక్ అవుతాడు, మీకు వాండర్ డక్కన్ గురించి ఎలా తెలుసు అని. దానికి లూఫీ వాళ్ళు మేము ఫిష్ మ్యాన్ ఐలాండ్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు వాడిని కలిసామని చెప్పి చెప్తారు. ఆ తర్వాత పెపెక్ లూఫీ వాళ్ళతో ఈ వాండర్ డక్కన్ అనేవాడు ఒక బ్యాండిట్ లాంటోడు, కొన్ని సంవత్సరాలుగా వాడి కోసం వెతుకుతున్నారు అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి పెపెక్ ఎస్టేట్ దగ్గరికి బయలుదేరతారనమాట. వెళ్లే దారిలో ఇంతకీ ఈ వాండర్ డక్కన్ ఎందుకు అంత పెద్ద క్రిమినల్ అని చెప్పి లూఫీ వాళ్ళు అడిగితే దానికి పెపెక్ ఈ వాండర్ డక్కన్ గాడు మర్మేడ్ ప్రిన్సెస్ కి వారానికి ఒక
లెటర్ పంపించేవాడు. కొన్ని రోజుల తర్వాత పెద్ద పెద్ద గిఫ్ట్స్ పంపించడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేకపోతే చంపేయమంటావా అని చెప్పి థ్రెటనింగ్ మెసేజెస్ లా మారాయి. అవి చూసి మర్మేడ్ ప్రిన్సెస్ కి మెల్లగా భయం స్టార్ట్ అయింది. సో వాళ్ళ నాన్న కింగ్ నెప్ట్యూన్ ఈ వాండర్ డక్కన్ ని ఎలాగైనా పట్టుకోమని చెప్పి తన ముగ్గురు కొడుకులకి ఆర్మీ ఇచ్చి కంట్రీ అంతా వెతికిపిస్తుంటారు. కానీ ఇప్పుడు వరకు వాని పట్టుకోలేకపోయారు అని చెప్తాడు. ఇంతలో కేమి ఈ కింగ్ నెప్ట్యూన్ కి 4 పిల్లలు, అందులో లాస్ట్ చైల్డ్ మర్మేడ్ ప్రిన్సెస్ అండ్ తన ముగ్గురు అన్నలే నెప్ట్యూన్ బ్రదర్స్ అన్నమాట. వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ. ఇదంతా విన్న బ్రూక్ అర్థం కాదు. వాండర్ డక్కన్ అనేవాడు కొన్ని వందల సంవత్సరాల ముందే చనిపోయాడు కదా, అసలు ఈ లెటర్స్ కి తనకి సంబంధం ఏంటి అని. అప్పుడు పెపెక్ చెప్తాడు ఈ వాండర్ డక్కన్ అనేవాడు నిజంగా ఉండేవాడు. తన ఫిష్ మ్యాన్ ఐలాండ్ కి వచ్చిన తర్వాత తను ఇక్కడే చనిపోవాల్సి వచ్చింది. మీరు చూసిన ఫ్లయింగ్ డచ్మెన్ షిప్ నిజమైన షిప్పే, కానీ దాన్ని డ్రైవ్ చేస్తుంది మాత్రం నిజమైన వాండర్ డక్కన్ కాదు, తన మనవడు అని చెప్తాడు. ఇంతలోనే లూఫీ ఆ టాక్సీలో బయటకు చూస్తే కొంతమంది మర్మేడ్స్ కి ఫిన్స్ 2 కాలుగా విడిపోయి ఉండడం చూస్తాడు. అది చూసి కేమీని అడుగుతాడు నీకు 30 years వస్తే నీ కాళ్ళు కూడా అలాగే విడిపోతాయా అని. దానికి కేమీ అవునని చెప్తుంది. ఇంకాస్త ముందుకు వెళ్తే ఒక ఫిష్ మ్యాన్ కొడుకు అండ్ ఒక మర్మేడ్ కొడుకు ఉండడం లూఫీ గమనిస్తాడు. ఏంటిది అని కేమీని అడిగితే దానికి కేమీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒక ఫిష్ మ్యాన్ అండ్ ఒక మర్మేడ్ పెళ్లి చేసుకుంటే ఏదర్ మర్మేడ్ పుట్టొచ్చు లేదా ఫిష్ మ్యాన్ పుట్టొచ్చు అని. సో అలా మాట్లాడుకుంటూ వాళ్ళ హైవేలో ఎంటర్ అవగానే వాళ్ళకి ఒక పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది. లూఫీ ఏంటది అని అడిగితే అదొక క్యాండీ ఫ్యాక్టరీ అని పెపెక్ చెప్తాడు. దాని మీద పైరేట్ ఫ్లాగ్ ఎందుకుంది అండ్ టౌన్ ఎంట్రన్స్ లో కూడా అలాంటి ఫ్లాగ్ నేను చూశాను అని లూఫీ అడిగితే దానికి పెపెక్ చెప్తాడు ఈ ఫిష్ మ్యాన్ ఐలాండ్ ఇప్పుడు చార్లెట్ లిలియన్ ప్రొటెక్షన్ లో ఉంది. తనే 4 ఎంపరర్స్ లో ఒక్కరైన బిగ్ మామ్. వైట్ బియర్డ్ చనిపోయిన తర్వాత తను ప్రొటెక్ట్ చేస్తున్న ఐలాండ్స్ అన్నిటిని ఇప్పుడు బిగ్ మామ్ ప్రొటెక్ట్ చేస్తుంది అని పెపెక్ చెప్తాడు. అయితే వైట్ బియర్డ్ లాగా బిగ్ మామ్ కూడా మంచిదా అని చెప్పి లూఫీ అంటే దానికి పెపెక్ చెప్తాడు వైట్ బియర్డ్ ఏమీ ఆశించకుండా ప్రొటెక్ట్ చేసేవాడు, కానీ బిగ్ మామ్ ప్రతి మంత్ మా దగ్గర నుండి చాలా క్యాండీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. తనకి ఇది జస్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ మాత్రమే. ఫిష్ మ్యాన్ ఐలాండ్ ఇంత పెద్దది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎవరో ఒక ఎంపరర్ కాపాడాలి. సో అది ఎవరు చేసినా మాకు ప్రాబ్లం లేదని పెపెక్ అంటాడు. ఇది విన్న లూఫీ బిగ్ మామ్ 4 ఎంపరర్స్ లో ఒక్కటి కాబట్టి తనని ఫ్యూచర్ లో నేను కలుసుకుంటానా అని ఆలోచిస్తాడు. కట్ చేస్తే కాసేపటికి లూఫీ వాళ్ళందరూ పెపెక్ వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకునేస్తారు. ఆ ఇల్లు లిటరలీ చాలా పెద్దగా ఉంటుంది. నీ సైజ్ కింద పెద్ద ఇల్లు ఏంట్రా అని చెప్పి లూఫీ వాళ్ళు షాక్ అవుతారు. కట్ చేస్తే మర్మేడ్ కేప్ దగ్గర మేడం షెర్లీకి తలనొప్పి స్టార్ట్ అవుతుంది. తన స్ట్రీట్ లోకి వచ్చేసి తన తల పట్టుకొని అరుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే తనకి ఫ్యూచర్ విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫ్యూచర్ లో చాలా పెద్ద దారుణం జరగబోతోంది అని తను అరుస్తుంది. తనను చూస్తున్న ఫిష్ మ్యాన్ తనను అడుగుతారు ఇంతకీ ఏం జరుగుతోంది అని. తను చాలా టెన్షన్ పడుతూ అక్కడున్న వాళ్ళతో మీరు ఫాస్ట్ గా వెళ్లి స్ట్రా హెడ్ పెట్టుకున్న ఆ పైరెట్ ని పట్టుకోండి, తనని వెంటనే కంట్రీ నుండి తరిమేయండి అని అంటుంది. వెంటనే మోకాల మీద పడుతుంది. ఒక ఫిష్ మ్యాన్ తనని అడుగుతాడు ఇంతకీ ఏం జరిగింది, క్రిస్టల్ బాల్ లో ఏమైనా చూసావా అని. దానికి మేడం షెర్లే నాకు లూఫీని చూడగానే ఎందుకో క్రిస్టల్ బాల్ లో తన ఫ్యూచర్ ని చూడాలనిపించింది. చూడగానే క్రిస్టల్ బాల్ లో తను ఫిష్ మ్యాన్ ఐలాండ్ ని లూఫీ డిస్ట్రాయ్ చేయడం చూశాను అని చెప్తుంది. ఆ తర్వాత గట్టిగా అరుస్తుంది నేను తప్పై ఉంటే బాగుండు, కానీ లూఫీ ఫిష్ మ్యాన్ ఐలాండ్ ని డిస్ట్రాయ్ చేస్తాడు అని అరుస్తుంది. సో ఇక్కడతో 6-10 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి అనమాట. మీలో చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు వీడియోస్ లేట్ అవుతున్నాయని చెప్పి. మీరు ముందు నుండి ఛానల్ ని ఫాలో అవుతుంటే మీకు తెలిసి ఉంటుంది నేను ఒక యానిమే క్లోతింగ్ బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ వర్క్స్ చూసుకుంటూ వన్ పీస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనే ప్రామిస్ ని నిలబెట్టుకోవడానికి నాకున్న టైంలో వర్క్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే నాకు ఈ టైంలో వీడియోస్ చేయడానికి కుదరదు, కానీ మీరు బాధపడకూడదని వీడియోస్ చేస్తున్నాను. నా ప్రాబ్లం మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ ఫిష్ మ్యాన్ ఐలాండ్ సాగా చాలా పెద్దది. సో ఇలా పార్ట్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ గురించి ఆలోచించకుండా చూసి ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఫాస్ట్ గా రావడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.